హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బోట్ ఎయిర్ డ్రాప్స్ 121 ప్రో ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. మనకి ప్రైమ్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఇక్కడ వచ్చేసరికి మొత్తం బోట్ 6 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. అందులో ఈ ప్రోడక్ట్ కూడా ఒకటి అనమాట. సో మీరు బిలో 1500లో మంచి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ బోట్ లాంటి బ్రాండ్ నుంచి చూస్తున్నారు అనుకుంటే అక్కడ మీకు ఇవి మంచి ఇయర్ ఫోన్స్ అయితే అవుతాయి అనమాట. వీటి ప్రైస్ వచ్చేసరికి మీకు 1299 రూపాయలు అయితే వీళ్ళు ప్రైస్ అయితే పెట్టారు. తర్వాత పెంచుతారో తగ్గిస్తారో అనేది ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇప్పుడు ప్రైమ్ డే సేల్స్ లో మాత్రం మీకు 1299 రూపాయలకి అయితే వీటిని సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక వీటిని నేను 2 డేస్ నుంచి అయితే వాడుతున్నాను. సో ఇవి ఎలా ఉన్నాయని చెప్పే ముందు మనకి బాక్స్ మీద ఏముంది, అలాగే బాక్స్ లోపల వీళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. సో మనకి బాక్స్ మీద చూస్తే మోడల్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయి అనేది అయితే బాక్స్ మీద చూపిస్తున్నారు. ఇక్కడ 10mm డైనమిక్ డ్రైవర్తో వస్తుంది. అలాగే టోటల్ ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి 40 అవర్స్ ఉంటుంది. అలాగే ENX టెక్నాలజీతో వస్తుందని చెప్పి అయితే రాశారు. ENX టెక్నాలజీ అంటే మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటిది అనమాట. అవతల వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు పక్క నుండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఈ టెక్నాలజీతో, అది వీళ్ళు చెప్పేది. ఇక ఇటు పక్కన చూస్తే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బీస్ట్ మోడ్ అయితే సపోర్ట్ ఉందంట. బీస్ట్ మోడ్ అంటే మనకి గేమ్ మోడ్ లాంటిది అనమాట. సో గేమ్స్ ఆడేటప్పుడు ఈ బీస్ట్ మోడ్ మనం ఆన్ చేసుకున్నామంటే 65 మిల్లీ-సెకండ్స్ లో లేటెన్సీ అయితే ఉంటుంది. అంటే గేమ్స్ ఆడే వాళ్ళని కూడా వీళ్ళు టార్గెట్ చేశారని అర్థం అవుతుంది. ఇక అలాగే బ్యాటరీ ఇండికేటర్ స్క్రీన్ ఉంటుంది. 5 మినిట్స్ ఛార్జ్ చేస్తే 60 మినిట్స్ వరకు ప్లేబ్యాక్ టైం వస్తుందంట. IWP టెక్నాలజీతో వస్తుంది. అంటే కనెక్టింగ్ అనమాట. మనం జస్ట్ మీరు క్యాప్ ఓపెన్ చేయగానే ఇన్స్టెంట్ వేకప్ పేరింగ్ అయితే అవుతుంది. ఇక బ్లూటూత్ 5.3తో వస్తుంది. IPX4 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉంది. అలాగే ఈజీ టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళు ఇక్కడ రాశారు. ఇంక ఇటు పక్కన చూస్తే వాయిస్ అసిస్టెంట్, గూగుల్ అలాగే సిరి సపోర్ట్ ఉన్నట్టుగా అయితే చూపిస్తున్నారు. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఛార్జింగ్ కేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మనకి స్క్రీను బ్లాక్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే మరో బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో వచ్చేసరికి మనకి ఇయర్ టిప్స్ 2 పేర్స్ అయితే ఉంటాయి. అలాగే Type-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు చార్జ్ చేయడం కోసం. ఇవి కాకుండా మనకి కొన్ని పేపర్ వర్క్స్, స్టిక్కర్స్, అలాగే యూజర్ మాన్యువల్, క్యాట్లాగ్, వారంటీ కార్డు ఇవైతే వీళ్ళు బాక్స్లో ఇస్తున్నారు. ఇంకా ఇయర్ ఫోన్స్ కేస్ కనుక చూస్తే మనకి ఈ విధంగా ఈ కలర్లో అయితే వచ్చింది. ఇది మనకి గ్రీనా లేకపోతే లైట్ గ్రీన్ అని చెప్పొచ్చు. లైట్ గ్రీన్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి బ్యాటరీ స్టేటస్ అయితే కనిపిస్తుంటుంది. ఎంత పర్సెంటేజ్ మనకి ఈ కేసులో బ్యాటరీ ఉందనేది అయితే తెలుస్తుంటుంది. ఈ కేసులో మనకి బ్యాటరీ వచ్చేసరికి 400 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 40 అవర్స్ వరకు మీకు బ్యాటరీ ప్యాకప్ అయితే ఇస్తుంది అంటున్నారు. అంటే ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందంట. ఇక కేస్కి టాప్లో చూస్తే మనకి బోట్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. బాటమ్ సైడ్ మనకి Type-C పోర్ట్, అలాగే ఒక బటన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ బటన్ మనం ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత మళ్ళీ పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. ఇంకో మొబైల్కి మనం ఏమైనా కనెక్ట్ చేసుకోవాలంటే ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి వీళ్ళు ఈ ఫీచర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు Type-C పోర్ట్తో. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక మనం క్యాప్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది ఫ్రంట్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఇయర్ బడ్స్ కనుక బయటకు తీసి చూస్తే హెడ్ వచ్చేసరికి చూడడానికి యాపిల్ కైండ్ ఆఫ్ హెడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బాటమ్ సైడ్ చూస్తే ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ ఉన్నాయి. అలాగే మైక్ని అయితే ఇక్కడే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇటు పక్కన చూస్తే ఇదంతా మనకి టచ్ కంట్రోల్ అనమాట. బోట్ సింబల్ ఉంది కదా. సో ఈ బోట్ సింబల్ దగ్గర మనం టచ్ కంట్రోల్ అయితే పనిచేస్తుంది. ఆ బాటంలో వచ్చేసరికి మనకి LED ఇండికేటర్ అయితే ఉంది. ఇక ఫిట్టింగ్ విషయానికి వచ్చేసరికి మనకి చాలా కంఫర్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో అస్సలు పడిపోద్దన్న భయం అయితే అస్సలు అవసరం లేదు. చాలా కంఫర్ట్ అయితే ఉందన్నమాట. నేను ఆల్రెడీ ఎయిర్పాడ్స్ ప్రోని అయితే వాడుతున్నాను కదా, సేమ్ మనకి అటువంటి కంఫర్ట్ అయితే ఇది కూడా ఉంది. వాటితో నేను కంపేర్ చేయట్లా, కంఫర్ట్ గురించే చెప్తున్నాను. ఇక అలాగే మనం వీటిని మన మొబైల్తో పేర్ చేయాలంటే జస్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేస్తే చాలన్నమాట. ఓపెన్ చేస్తే మీకు బ్లూటూత్తో అయితే చూపిస్తూ ఉంటుంది. అక్కడ మనం మొబైల్తో అయితే కనెక్ట్ చేసేవచ్చు. ఇంకా వీటి క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు కంట్రోల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా టచ్ కంట్రోల్స్ వచ్చేసరికి యాక్యురసీ చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో నేను ఇంత యాక్యురసీగా ఇస్తారని చెప్పి నేను అనుకోలేదు అనమాట. సింగిల్ టైం మనం ప్రెస్ చేసి మ్యూజిక్ కానీ వీడియో కానీ ప్లే అండ్ పాజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు కూడా మనం సింగిల్ టైం ట్యాప్ చేసి మనం కాల్ రిసీవ్ చేసుకోవచ్చు. డబల్ టైం ట్యాప్ చేసి మనం కాల్ని అయితే ఎండ్ చేయవచ్చు. ఇక అలాగే మనం రైట్ సైడ్ ఇయర్ బడ్ని డబల్ ట్యాప్ చేసామనుకోండి నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తాము. అదే రైట్ సైడ్ ఇయర్ బడ్ని డబల్ ట్యాప్ చేసామంటే ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్తాము. అలాగే లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ని మనం 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి బీస్ట్ మోడ్లోకి అయితే వెళ్తాం అనమాట. అంటే గేమ్ మోడ్లోకి అయితే ఎంటర్ అవుతాం. గేమ్ ఆడేటప్పుడు మీకు బీస్ట్ మోడ్ మీకు చెప్తుంది బీస్ట్ మోడ్ అని చెప్పేసి. సో అప్పుడు మీకు బీస్ట్ మోడ్లోకి అయితే వెళ్తారు. మళ్ళీ అదే హోల్డ్ చేసి పట్టుకున్నారంటే సో మళ్ళీ మీకు బీస్ట్ మోడ్ అయితే ఆఫ్ అవుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఇయర్ బడ్ని మీరు 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే అక్కడ మీకు అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. ఇవి మనకి టచ్ కంట్రోల్స్. ఇక్కడ నుంచి మీరు వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి లేదు. అలాగే మీకు యాప్ సపోర్ట్ కూడా లేదు ఈ కంట్రోల్స్ని మీరు కస్టమైజ్ చేసుకోవడానికి.
ఇక ఈ ఇయర్బడ్స్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులోని మనకి 10mm డైనమిక్ డ్రైవర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్యూమ్ వచ్చేసరికి పీక్ లెవెల్ వాల్యూమ్ ఉందని చెప్పలేను, కానీ డీసెంట్ వాల్యూమ్ అయితే ఉంది. అంటే వినదగ్గ వాల్యూమ్ అయితే మాత్రం బాగానే ఉంది. నేను 100% పెట్టుకున్నా సరే నాకు చక్కగానే నాకు సరిపోయింది అనిపించింది అనమాట. నేను పీక్ లెవెల్ వాల్యూమ్ వింటాను, అయినా నాకు ఇది బాగానే సరిపోయిందని చెప్పొచ్చు. ఇంకా బేస్ అండ్ ట్రిపుల్స్ అండ్ ఓకాల్ 3 చాలా బ్యాలెన్స్డ్గా అయితే తీసుకొచ్చారు. మరి ఓవర్ బేస్ లేదు, అలానే బేస్ మరీ తక్కువగా ఉందని చెప్పలేము. ఎక్కడికక్కడ అన్నింటినీ బ్యాలెన్స్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి ఇందులో మీకు 40 mAh బ్యాటరీ అయితే ఈచ్ వన్ బర్డ్లో అయితే ఉంటుందన్నమాట. 3 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. మీరు బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే హాఫ్ అన్ అవర్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అదే కనుక కేసుని మీరు ఛార్జ్ చేయాలి అంటే మాత్రం 1.5 hour టైం అయితే పడుతుంది. 1.5 hour మీరు బ్యాటరీ కేసుని ఛార్జ్ చేశారంటే 40 hours అయితే బ్యాటరీ బ్యాకప్ని అందిస్తుంది అనమాట. అంటే వీటితో కలిపి వాళ్ళు క్లెయిమ్ చేసేది. అంటే ఇది 3 hours 6 hours తీసేస్తే మనకి ఇది 34 hours ఏమో బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది అనుకోవచ్చు. సో ఇంకా ఓవరాల్గా ఈ ప్రైస్ని, ఈ డిజైన్ని, వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ని అన్నిటిని బేస్ చేసుకొని రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేను అవుట్ ఆఫ్ 5 3.7 అయితే నేను రేటింగ్ ఇస్తాను. సో మీరు బోట్ లాంటి బ్రాండ్ నుంచి మీ బడ్జెట్ 1300 ఆ బడ్జెట్లో మీరు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చూస్తుంటే మాత్రం సో వీటిని అయితే తీసుకోవచ్చు. నాకు మెయిన్గా వీటి టచ్ కంట్రోల్ అలాగే దీని కంఫర్ట్ సైజ్ అయితే బాగా నచ్చిందని చెప్పొచ్చు. చాలా కంఫర్ట్ ఉన్నాయి, పెట్టుకుంటే పడిపోతాయి అన్న భయం అయితే లేదు. అలాగే టచ్ కూడా చాలా తొందరగా రెస్పాండ్ అవుతుంది. సో ఈ రెండు అయితే నాకు బాగా నచ్చినాయి. సో ఈ వీడియో ద్వారా మీరు బోట్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చూసి సో నా ఇనిషియల్ ఇంప్రెషన్ తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.